మొత్తం మనం 8 మంది ఉన్నాం. 4 జంటలుగా విడిపోతే జంటకు గాలిపటం వస్తుంది. అయినా గాలిపటం ఎగరేయడం అన్నది ఒకరికే సాధ్యం కాదు. ఒకరు ఎగరేస్తూ ఉంటే మరొకరు సాయం ఉండాలి. మోహన్ గారు తెలియక తెచ్చినా సరిగ్గానే తెచ్చారు. నేనెప్పుడు అంతే బావా, ఏ చేసినా సరిగ్గానే చేస్తా. ఇంకో 3 రౌండ్లు వేస్తావా? వద్దులే బావా, నోరు మూసుకొని ఉంటాను. సరే, అయితే వసతులు చెప్పినట్టు మనమందరం 4 పేర్స్గా డివైడ్ అవుదాం. అందరం కైట్స్ ఎగరేద్దాం. ఎవరి కైట్ అయితే తెగిపోకుండా ఎక్కువసేపు గాలిలో ఫ్లై అవుతుందో వాళ్ళే విన్నర్స్. మరి విన్నర్స్ కి ఏమైనా గిఫ్ట్ ఉంటుందా? A surprise gift from my end. వావ్, అయితే నేనే గెలుస్తా. మీ అందరిలో కైట్ బాగా ఎగరేయడం ఎవరికొచ్చు? నాకు. అయితే నేను బావా ఒక టీం. నేను మా ఆయన ఒక టీం. నాకు ఎగరేయటం రాదుగా. నాకొచ్చేయంటి, ప్రయత్నిద్దాం. సార్కి సాయంగా నేనుంటాను. అయితే మిగిలింది తారా, గోపి. మీ ఇద్దరు ఒక టీం. అందరికంటే హైట్ లో మనకైతే ఎగరాలి. అబ్బా, అయ్యో, దారం సరిగ్గా వదలండి. నీకు అసలు పట్టుకోవడమే రావట్లేదు. అరే, సరిగ్గా లాగండి. సరిగ్గా పట్టుకో. అబ్బా, నా కర్మ. మంచానికి నులక అల్లరా మగడా అంటే మడత మంచం అయితే మట్టసంగా ఉంటుంది, ముడుచుకుని పడుకోవచ్చు అన్నాడట వెనకటికి నీలాంటోడు. ఈ సామెతలకేం తక్కువ లేదు. అలా ఉంది నువ్వెగరేసేది. ఒక గాలిపటం ఎగరేయడం రాదు కానీ వదిలే. ఇంకోసారి ఎగరేస్తాను. ఈసారి గాలిపటం పైకి ఎగరలేదో మిమ్మల్ని. అయితే ఓకే. కమాన్ బావా, ఇంకా వాళ్ళ చూడు బాగా ఎగురుతుంది. We should fly high.
ఏయ్ ఎందుకలా తెంపేసావేంటి? అన్నయ్యన్న ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ గెలుద్దాము అనుకున్నా. దారాన్ని లాగలేని వాడివి, ఇక గాలిపటం ఏమి ఎగరేస్తావు, గిఫ్ట్లేమి ఇప్పిస్తావు? ఛే, కట్టేనట్టుంది. ఏంటి మీ కైట్ ఆల్రెడీ కట్ అయిపోయిందా? ఆ ఎగరకుండానే నా కైట్ కూడా తెగిపోయింది. వదులు వదులు. కమాన్ బావా, కమాన్ కమాన్ వాళ్ళది కట్టు, Come on, come వాళ్ళే on. ఎగరాలి. సృజన కమాన్, డాడీ గిఫ్ట్ రెడీ చేసుకో. విన్నర్ మేమే. ఛ, మేము లూజ్ అయ్యాం. మాది కూడా తెగిపోయింది. అదేంటి రెండు ఒకేసారి కట్ అయిపోయినాయి? విన్నర్ని డిసైడ్ చేయటం ఎలా? ఒక పని చేయండి, మీ తెగిపోయిన కైట్స్ని వెతుక్కుంటూ వెళ్ళండి. ఎవరైతే వారి కైట్తో తిరిగి వస్తారో వాళ్లే విన్నర్స్. దట్ సౌండ్స్ ఎక్సైటింగ్. రా బావా, పద వెళ్దాం. పదండి మేడం, మనం కూడా వెళ్దాం. పదండి. ఏంటండి అంత నెమ్మదిగా నడుస్తున్నారు? త్వరగా రండి, మనం గెలవాలి. అవసరం లేదు, ఏ మనం కాదు, సృజన వాళ్ళు గెలవాలి. అదేంటి మేడం? సృజనకి ఓడిపోవడం ఇష్టం ఉండదు. తను ఓటమిని తీసుకోలేదు. అందుకే కావాలని మన గాలిపటాన్ని నేనే తెంచేశాను. అవునా? మరి ఇలా వెతుక్కుంటూ రావడం ఎందుకు? అక్కడే నేనే దారం తెచ్చేసా, మీరు వెళ్ళి తెచ్చుకోండి, మీరే గెలవండి అని చెప్పచ్చు కదా మేడం. వదిలేస్తే వచ్చేది గెలుపవదు. తమ కష్టంతో గెలుచుకున్నదే గెలుపు అవుతుంది. మనం వదిలేశామన్న విషయం వాళ్ళకి తెలియకూడదు. నువ్వు చెప్పకు. మీరంత మంచోళ్ళండి. ఎవరో చేసింది నేనే చేశానని గొప్పలు చెప్పుకునే ఈ రోజుల్లో మీ స్నేహితురాలి గెలుపులో మీ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. మీరు నిజంగా గొప్పోళ్ళండి. మేడం, అదిగోండి మన గాలిపటం. మేడం,
ఇది సృజన మేడం వల్ల గాలిపటం అండి. గోపి అదక్కడ ఉంచు, విడిచిపెట్టేసే. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళని గెలవనిద్దాం. మనం వెళ్దాం పద. సృజన, మ్యాంగో. ఐ వాంట్ దట్ మ్యాంగో. మ్యాంగోనా? ఏంటి బావా అమ్మాయిలాగా మ్యాంగో అడుగుతున్నావు? ఏదైనా విశేషమా? అమ్మాయిలు తింటారా ఏంటి? అబ్బాయిలు తినరా? మాకు ఫీలింగ్స్ ఉంటాయి. సరే సరే తీసుకో. ఏంటి జోకా? అంతెత్తుంటే పోనీ నేను ఎత్తుకోనా? వద్దులే, బాగుండదు. నేను నిన్నెత్తుకుంటాను. ఓకే. బావా థ్యాంక్ యూ సృజన. సరే సరే పద పద, టైం అవుతుందిరా. ప్లాన్ వర్కౌట్ అయింది. రా బావా. వస్తున్నా. మేడం, మన గాలిపటం అండి. మేడం, మన గాలిపటం మనకి దొరికింది కదా, మనమే విన్నర్స్, మనమే గెలిచాం. ఇదిగోండి. ఏంటి మేడం అలా చూస్తున్నారు? పదండి వెళ్దాం. మేడం, ఇది మన గాలిపటమే, వాళ్ళది వేరే కలర్, మంది వేరే కలర్. మేడం, మేడం మన గాలిపటం పడేశారేంటి? చెప్పానుగా గోపి, సృజనాన్ని గెలిపించాలని. మనం మన గాలిపటం దొరకలేదని చెప్దాం, సరేనా? సరే మేడం, పదండి. Almost పడిపోయిందే పిల్ల, చెంపకు పింపుల్ల. Almost పడిపోయిందే పిల్ల, కళ్ళకు రేవెన్ల. Almost పడిపోయిందే పిల్ల, మందుకు మంచిల్ల. Almost పడిపోయిందే పిల్ల, పిల్ల పిల్ల. We should celebrate this moment, Baba. Yes, 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 yes. వాళ్ళిద్దరి జంట చాలా బాగుంది కదండి. గోపి, మనం వెళ్దాం పద. సరే మేడం. సృజన, మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అక్కడ తారక్, గోపి వాళ్ళు కైట్ ని కనిపెట్టి తీసుకెళ్లి విన్నర్స్ అవుతారు. అవును కదా, పద బాబా వెళ్దాం.
ఏంటి దొరకలేదా? లేదు, అయ్యో, చాలా ప్రయత్నించాం, ఎక్కడా కనబడలేదు. బావా, వాళ్ళకి గాలిపటం దొరికినట్టు లేదు. మనమే విన్నర్స్. వావ్, సూపర్! కంగ్రాచులేషన్స్ సృజన. కంగ్రాట్స్ కాదు డాడ్, ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నారు కదా, అది ఇవ్వండి. ఓకే. ఏంటిది? సర్ప్రైజ్ గిఫ్ట్. అదేం కుదరదు, నాకు గిఫ్ట్ కావాల్సిందే. సరే, ఏం కావాలి? ఐ వాంట్ ఏ బ్రాండ్ న్యూ కార్ ఆన్ మై బర్త్డే. ఓకే, శాంక్షన్. ఎందుకయ్యా నాతో వచ్చావు? నా బాధలేవో నేను పడేదాన్ని కదా. లేదమ్మా, మా ఆశ్రమంలో వాళ్ళ ఆరోగ్యం గురించి, ఆయుర్వేద మొక్కల గురించి మీరు ఇంత కష్టపడుతున్నారు. మీకు తోడుగా రావడం నా బాధ్యత. ఆశ్రమానికి సంబంధించి ఏ పనైనా నువ్వు చేయటానికి ముందుంటావు, ఏదో ఆలోచిస్తూ చేస్తావు. నిన్ను చూస్తుంటే ఏదో కథ ఉందనిపిస్తుందయ్యా. నాకంటూ ఓ కథ ఉందమ్మా, అందులో బాధ తప్ప మరొకటి ఇప్పుడేం కనపడటం లేదు. ఆ బాధని కనపడకుండా దాచేసుకోవడానికి నేనిలా ఏదో ఒక పని మీద వస్తూ ఉన్నాను. నీదెంతో విశాలమైన మనసయ్యా, బాధల్ని దాచుకుని బాధ్యతగా పనిచేస్తున్నావు. సరే, చూసుకున్నాడు, జాగ్రత్తమ్మా. అలాగే. నీకెందుకు శ్రమ అంటే వినవు కదా? దీన్ని నేను శ్రమ అనుకోవట్లేదు సార్, బాధ్యతగా భావిస్తున్నాను. భార్య పోయిందన్న బాధలో ఉన్న మీకు తోడుగా ఆ బాధని కొంచెమైనా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాను. సార్, అయ్యో సార్, సార్ 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 కాసేపు పడుకోండి, అంతా సర్దుకుంటుంది.